గైస్ ఇప్పుడైతే నైటు 9:26 అయింది. ఇప్పుడైతే గృహప్రవేశానికి వెళ్తున్నాం. ఎంతసేపు నుంచి ఉంటారు అలాగే. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఒక 2 గంటలు పడుకున్నాను. మా ఓడు రవి అని చెప్పి ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్, ఆడు బండి మీద వెళ్తున్నాం. ఇదే బైక్ మా ఫ్రెండ్ గాడిది. సో ఇప్పుడైతే మనం కంతేరు వెళ్తున్నాం ప్రోగ్రామ్కి. హై ఎంతసేపు నుంచి ఉంటావు అలాగే. అరే రవి నీదేనా అది? వాటర్ తాడాకి వచ్చిందిరా పాపం అది ఇక్కడికి. మనకైతే రెస్ట్ దొరికింది. తిన్నా ఉన్నావు? నువ్వు మంచి కుక్క పెంచుకుంటే బాగుంది. షేకండ్ కూడా ఎత్తుందేమో. ఈ షేకండ్ కూడా ఎత్తుందా? బ్రీడ్లే నేర్పిస్తే కానీ ఓ ఇది బక్కగా అయిపోయింది. తీసుకెళ్ళి సాకుంటావా? ఆల్రెడీ ఉందా ఇంట్లో? ఇది సాకుంటావా పెంచుకుంటావని అర్థం. కుక్కలంటే భయం రవి? మనుషులకే భయపడం, కుక్కలకి భయపడతాం. మనుషులు కరవరు, కుక్కలు కరుస్తాయి. మనుషులే డేంజర్ కుక్కల కంటే. అదేంది? అంతే. హోమానికి ప్రిపరేషన్స్. లెంత్ ఎక్కువ, అది లెంత్ ఉంది కానీ కూడా బాగా పెద్దది. సో గైస్ టైం అయితే 2:23 అయింది. ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకో గంట పట్టచ్చు. సో మళ్ళీ కంతెరుగు రావాలి. మనకి రేపు
అయితే ఎక్కువ వరకు పడేది ఏది రేపు 900 మంది అంట, మామూలుగా ఉండదు. ఏం చెప్తున్నావు? వీడియో నైట్ పూట ఏముంది కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు వెళ్ళిపోయి ఒక 2 గంటలు పడుకొని మళ్ళీ అయితే రవి పెళ్లి చూపులు ఉన్నాయని చెప్పేసి నన్ను బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేనైతే నా దగ్గర ఏమో 500 ఉంది. ఆటోలో చేంజ్ అడిగారు, ఇక్కడ దగ్గరే 10 రూపాయలు అంత తీసుకుంటారు. ఇంకా లిఫ్ట్ అడిగితే ఒక అన్న ఇచ్చాడు. అది స్కూటీ 3 చక్రాలు ఉంటాయి దానికి. అదే కొంచెం బాలైన వాళ్ళు ఉంటాయి కదా. టైం అయితే 2:44 అయింది. ఇప్పుడు అయింది. ఇంటికి వెళ్ళేప్పటికి ఒక 5 నిమిషాలు. సో గైస్, మొన్న నైట్ నిద్రలేదు సరిగ్గా, డే నిద్రలేదు. 2 నైట్లు ఒక డే, మళ్ళీ మొత్తం 2 నైట్లు ఒక డే, మళ్ళీ ఇది ఒక డే. నిద్రలేదు. మొత్తం మీద ఒక 3 గంటలు 4 గంటలు నిద్ర ఉందంతే. సో ఇప్పుడైతే మనం రేపు ఎల్లుండి ఖాళీ. ఈరోజు వచ్చేసి 24వ తారీఖు. ఇంకా మనం ఖాళీ కాబట్టి నిద్రపోవడమే.